సుష్మిత చెప్పండి, ఇక నిమజ్జనం వేళ ట్రాఫిక్ ఆంక్షలు చాలా క్లియర్గా పాటిస్తున్నారు పోలీస్ అధికారులు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎసరన్నా 11 రోజుల పూజలు అనుకున్న అంతా చూసుకుంటే ఇప్పుడు అందరూ కూడా వినాయకులంతా గంగమ్మ ఒడికి చెంతకి చేర్చుకునేందుకు కూడా ఇక్కడ ప్రస్తుతం వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉదయం నుంచే వినాయకులని నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. సో మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. 9 గంటల వరకు మాత్రమే ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనుమతి ఉంటుంది. తర్వాత కూడా ట్రాఫిక్ ఆంక్షల మీద కూడా మొత్తంగా క్లోజ్ చేస్తారు. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది సాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు మాత్రమే అనుమతి ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక్కసారిగా ఖైరతాబాద్ గణనాథుడు కానీ మిగిలిన సుదూర ప్రాంతాల నుంచి వినాయకులు వస్తూ ఉంటారో వారందరికీ సంబంధించి పూర్తిగా కూడా ఇటు పక్క అంతా కూడా క్లోజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూసుకుంటే సెక్రటేరియట్ ముందు నుంచి కూడా వినాయక నిమజ్జనానికి గణేషులంతా కూడా వెళ్తూ ఉన్నారు. సో 303 కిలోమీటర్ల మేర కూడా శోభయాత్ర అనేది జరుగుతుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా పూర్తిగా కూడా సీసీటీవీ కెమెరాలు అండర్ సర్వేలెన్స్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా పోలీసులు అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎక్కడైతే క్లియర్ చేయాలో అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ పోలీసులు కూడా సూచించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే అశ్వదళాలు కూడా గస్తీ చేపడుతున్నారు కాబట్టి ఎక్కడికక్కడ దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అలాగే బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణనాథుడు వచ్చే ఆ సమయంలో కూడా పూర్తిగా రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. ఇక రేపు ఉదయం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు అధికారులు. మరి ఎంజే మార్కెట్ వద్ద నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్. అరుణ, గణేష్ నిమజ్జనోత్సవాలకు భాగ్యనగరం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. భాగ్యనగరం అంతా కూడా కాషాయమైపోయింది. గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జన వేడుకలకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 303 కిలోమీటర్ల పాటు సాగే శోభయాత్రకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఒకవైపు ట్రాఫిక్, పోలీస్, అదేవిధంగా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హెచ్ఎండిఏ అన్ని అధికారులు సమన్వయం చేసుకొని అన్ని శాఖల అధికారులు ఈ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా ముగించేందుకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. బాలాపూర్ గణనాథునికి సంబంధించి లడ్డు వేలం ప్రక్రియ పూర్తి కాగానే యాత్ర ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ గణనాథుడు కూడా హుసేన్ సాగర్ తీరం వైపు కదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గణేష్ నిమజ్జన వేడుకలకు సంబంధించి భాగ్యనగరం అంతా కూడా సర్వం సిద్ధమైంది. మొత్తంగా దాదాపుగా 50,000 పైచీలకు వినాయకులు వినాయక సాగరం హుసేన్ సాగర్లో నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ కూడా క్రేన్లను ఏర్పాటు చేసి భారీ గణనాథులను నిమజ్జనం చేయబోతున్నారు. ఎంజే మార్కెట్కు దాదాపుగా 10-11 గంటల ప్రాంతంలో గణనాథులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, రేపు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో రేపు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణనాథులను కూడా త్వరగా కదిలించేందుకు హిందూ ఉత్సవ సమితి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొనబోతున్నారు. ముందస్తుగా అమిత్ షా వస్తారనుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయన పర్యటన రద్దు కావడంతో ఆయన వీడియో బయట రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, గణేష్ భాగ్యనగర్ గణేష్ నిమజ్జన వేడుకలకు సంబంధించి గత 46 ఏళ్లుగా కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కూడా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అర్ణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.